ఒకవైపు ఊరంతా జాతర సందడిలో మునిగిపోయింది. కాని మరోవైపు ఒక రైతు మనసు మాత్రం బాధతో నిండిపోయింది. ఏంటి చంద్రయ్య, ఊర్లో వాళ్ళందరూ జాతరకెళ్తుంటే నువ్వు ఇక్కడ దిగులుగా కూర్చున్నావు? ఏమైంది? ఏం చెప్పను నాగయ్య, అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చి మిరప సాగు చేశాను. కానీ అది మొత్తం నల్లొచ్చి పంట పాడైంది. ఇప్పుడు ఆ అప్పులు ఎలా తీర్చాలి? పిల్లల్ని ఎలా చదివించాలి? అదే ఆలోచిస్తూ కూర్చున్నాను. నీ ఒక్కడికే నష్టం వచ్చిందా చంద్రయ్య? లేదు నాగయ్య, మన రంగయ్యకి మాత్రం పంట చాలా బాగా వచ్చింది. మొక్క నాటిన దగ్గర నుంచి అమ్మే వరకు ఎలాంటి దిగులు లేకుండా ఉన్నాడు. తను ఏ రకం విత్తనం వేశాడో మరి? హో చంద్రయ్య, రంగయ్య వేసింది వెంకీ 6268. అది రవి హైబ్రిడ్ సీడ్స్ వారి సన్నమిరప రకం. అది ధర ఎక్కువేమో నాగయ్య. నీవిప్పటికైనా మారాలి చంద్రయ్య. ధర తక్కువైతే దిగుబడి కూడా తక్కువే వస్తుంది. మహా అయితే కొంచెం ఎక్కువ ఖర్చవుతుంది, కానీ నమ్మకమైన దిగుబడి అదే అసలైన లాభం కదా. నిజమే నాగయ్య, ఇప్పటివరకు నేను అలా ఆలోచించకనే నష్టపోయాను. ఈ సంవత్సరమైన వెంకీ 6268 మాత్రమే అడిగి తీసుకుంటాను. ఈ సంవత్సరమైన 6268 అధిక దిగుబడి, నమ్మకానికి కొత్త నిర్వచనం. రవి హైబ్రిడ్ సీడ్స్ వారి వెంకీ